2026 ఫిబ్రవరి 15వ తేదీన మహాశివరాత్రి. ఈరోజు అందరూ చెప్పేది ఏంటంటే ఉపవాసం చేస్తే చాలా చాలా మంచిది. దేనికి మంచిది? మామూలుగా ఏంటంటే పూర్వకాలంలో అందరూ చాలా గట్టిగా ఉండాలి, షుగర్ బీపీలు 60 తర్వాత ఎప్పుడు వచ్చాయి కాబట్టి ఆ రోజుల్లో ఉపవాసం చేయడం వలన కొంతవరకు భగవంతుడి మీద వీళ్ళు శ్రద్ధ పెడతారు. తినేస్తే ఆవులింత వచ్చేస్తాయి, నిద్ర వచ్చేస్తాయి. అప్పుడు ఏంటంటే గట్టిగా నెయ్యి వేసుకునేవాళ్ళు, మంచి మంచి రకరకాల ఆహారాలు తినేసేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ ఏమన్నాయి, పులిహార చేసుకోవాలంటే చచ్చి చెడి చేస్తున్నారు కొంపలో. అలాంటి రోజుల్లో ఉపవాసాల గురించి పక్కన పెట్టండి. శివరాత్రి రోజు ఉపవాసం చేయాలి అనే విషయాన్ని ఖచ్చితంగా పక్కన పెట్టండి. ఓపిక లేని వాళ్ళు, బీపీలో ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ పూర్తిగా పక్కన పెట్టేయండి. అసలు ఉపవాసం అనేది లేదు. మీరు ఎంతో కొంత ఆహారం తీసుకోండి. నాన్ తినొద్దు, ఎక్కువగా మసాలాలు తినొద్దు, సాత్విక ఆహారం, మనం వండుకునే అన్నం, పప్పు, చారు, ఇవన్నీ ఆహారం శుభ్రంగా తినండి. ఈ 2026 మార్చిలో వచ్చే శివరాత్రి రోజు నైట్ టైం చాలా మంచిది కాబట్టి పగలు పడుకుంటే పడుకుని నైట్ అంతా కూడా కనీసం 4-5 గంటలైనా సరే జాగారం, అంటే మీకు నచ్చిన నెట్ఫ్లిక్స్లో సినిమాలు కాకుండా మీరు శివారాధన చేసుకోండి. అంటే ఏంటంటే ఓం నమః శివాయ కానీ, ఓం శివాయ నమః మంత్రం కానీ, అరుణాచల సహస్రనామాలు కానీ, శివుడికి సంబంధించిన సహస్రనామాలు కానీ, శివ గాయత్రి మంత్రాలు కానీ ఇవి చేయండి. శివారాధన బాగా చేయండి. ఆ టైంలో మీకు ఓపుకుంటే అభిషేకాలు నిర్వహించండి, శివాలయాలు సందర్శించండి, శివుడికి సంబంధించిన ఆలయాల్లో కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కదా, వాటికి వెళ్ళండి, శివుడికి దగ్గరగా ఉండండి. ఇదే అద్భుతమైనది. ఉపవాసం చేయడం వల్ల మీకు ఏమీ రాదు, నీరసం వస్తుంది అంతే.